హైదరాబాద్ నగర నడుబొడ్డున ఎంజీబీఎస్ హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి పరిసరాల మధ్యలో ఉన్న మూసీ నది గర్భంలో అక్రమ నిర్మాణాలను నిన్న హైడ్రా తొలగించింది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చిరి వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి 9.62 ఎకరాల భూమిని కాపాడింది. వాహనాల పార్కింగ్, పండ్లను నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్లు ఏర్పాటుతో పాటు నర్సరీ పేరిట నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మొన్నటి వరకు చెరువులో, ప్రభుత్వ స్థలాల్లో, పార్కులో, నాలాలో కబ్జాకు గురవుతే హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపట్టేది. కానీ ఇప్పుడు నేరుగా మూసీ గర్భంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. పెద్ద మొత్తంలో మూసీలో మట్టి నింపేసి భూమిని మొత్తం ఆక్రమించారు అనేది హైడ్రా ప్రధానంగా ఆరోపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు చేపట్టింది. అనేక ఏళ్ల నుంచి కబ్జాకు గురైనటువంటి భూమికి మోక్షం లభించింది అనేది హైడ్రా చెప్తున్నటువంటి అంశం. మొత్తం మూసీ గర్భం, చాదర్ఘాట్, దాంతోపాటు ఉస్మానియా మార్చిరి వరకు ఉన్నటువంటి భూమిలో పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో మట్టి నింపేసి దాదాపుగా 20 మీటర్ల మేర మట్టి నింపారు అనేది ప్రధానంగా హైడ్రా చెప్తున్నటువంటి అంశం. సో 20 నుంచి 25 మీటర్ల మేర హైడ్రా చెప్తున్నటువంటి లెక్క ప్రకారం వాళ్ళు 20 నుంచి 25 మీటర్ల మేర మట్టి నింపేశారు. తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ బస్సులు ఏర్పాటు చేసుకోవడం, బస్సులు పార్కింగ్ కోసం రెంట్లకు ఇవ్వడం, ఇవన్నీ తరచుగా జరుగుతుంది. మొత్తం 9.62 ఎకరాలుగా హైడ్రా చెప్తా ఉంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తుంది. మూసీ సుందరీకరణని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి మూసీలో అక్రమ నిర్మాణాలు రాకుండా చూస్తామనేది అధికారులు అనేక సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఏదైతే బస్సు నిలబడి ఉందో అట్లా కంటిన్యూగా లైన్గా బస్సులు పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ని రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క బస్సుకి దాదాపుగా 300 రూపాయలు రోజుకి వసూలు చేస్తున్నట్లు హైడ్రా అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పర్ డే దాదాపుగా 20-30 వేలు సంపాదించేవాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండేందుకు ఎట్లాంటి ప్లేసులు ఏర్పాటు చేశారంటే అగో మనం ఎదురుగా చూస్తున్నాం కదా, చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. వాళ్ళు వాచ్మెన్లుగా పనిచేసే వాళ్ళు ఆ గుడిసెలో ఉండి, ఆ గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా అధికారులు వచ్చినా లేకపోతే ఇంకెవరైనా పోలీసులు వచ్చినా వాళ్ళు నేరుగా ఎవరైతే ఈ జాగా కబ్జా చేశారో వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు హైడ్రా నిన్న ఉదయం 6 గంటలకు వచ్చింది. పూర్తి స్థాయిలో ఇక్కడ వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, ఈ కబ్జాకు గురైనటువంటి భూమిని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ మొత్తం భూమిని కబ్జా చేశారు అనేది హైడ్రా ప్రధానంగా పేర్కొంటుంది. వాళ్ళ పేర్లు కూడా స్పష్టంగా అఫీషియల్గా మీడియా నోట్లో కూడా ఇచ్చింది. మనం ఒకసారి ఈ చెట్లు చూస్తున్నాం కదా, ఈ చెట్టు మొత్తం కూడా చెట్టుకి ఆనుకొని మూసీకి సంబంధించినటువంటి వాటర్ ఫ్లో అవుతుంటుంది. అంటే హుమాయిత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అత్తాపూర్, లంగరౌజ్, దాని తర్వాత పురాణాపూల్, జియగూడ మీద గుండా ఇక్కడి నుంచి మూసీ ప్రవహిస్తుంది. ఒకవేళ అధికారులు సరిగ్గా పనిచేసి ఉంటే, అప్పటి ప్రభుత్వాలు నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్గా సీరియస్గా పనిచేసి ఉంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ మొత్తం భూమి కూడా కబ్జా కాకుండా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతం అనేది కబ్జా కాకుండా ఉండేది. కానీ అధికార నిర్లక్ష్యం కారణంగా మూసీ అనేది పూర్తి స్థాయిలో కబ్జాకు గురైంది. రివర్ బెడ్ పూర్తి స్థాయిలో మాయమైపోయినటువంటి పరిస్థితి. ఇంత పెద్దగా ఉన్నటువంటి మూసీ ఇప్పుడు ఇంత చిన్నగా అయిపోయింది అనేది ప్రధాన కారణం కబ్జాలు, అక్రమ నిర్మాణాలు అనేది క్లియర్గా నిన్న హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఎంజీబీఎస్కి ఆనుకొని ఉస్మానియా ఆసుపత్రి పక్కనే హైకోర్టు కూతవేటు దూరమే ఇక్కడ ఉంటుంది. అట్లాంటి ఇంపార్టెంట్, చాలా హాట్ కేట్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ దాదాపుగా 9.62 ఎకరాలు కబ్జాకు గురైంది. కబ్జా కూరల నుంచి మేము ఇప్పుడు మళ్ళీ ఈ భూమిని స్వాధీనం చేసుకున్నాం. మూసీ రివర్కి సంబంధించినటువంటి సుందరీకరణలో భాగంగా లేదా మూసీ పునరుజ్జీవంలో భాగంగా ప్రభుత్వం కానీ లేకపోతే ఎంఆర్డీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఈ భూమిని మళ్ళా మూసీ సుందరీకరణ కోసం ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా మూసీ రివర్ బెడ్లో వచ్చినటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ.